ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. ఇన్సెట్ 01/2024 741 పోస్ట్ గల రిక్రూట్మెంట్ ఎగ్జామ్ డేట్స్ మార్నింగ్ అనౌన్స్ చేశారు. అది సెప్టెంబర్ 8 నుంచి అని చెప్పి అగైన్ 11:30 తర్వాత వాటి యొక్క డేట్స్ని మార్చడం జరిగింది. సో అగైన్ సెకండ్ అప్డేటు మ్యాక్సిమం ఇదే ఫైనల్ అప్డేటు. అదేంట్రా అంటే సెప్టెంబర్ 10th నుంచి 14th వరకు ఎగ్జామ్స్ ఉండొచ్చు. 5 days ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇది ఫైనల్ కన్ఫర్మేషను మ్యాక్సిమం ఇచ్చాడు. అయితే దీంట్లో మనం కొన్ని ఆల్ టికెట్స్ ఎప్పుడు రావచ్చు, ఎన్ని షిఫ్ట్లు ఉండొచ్చు అనేటువంటి డీటెయిల్స్ కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆల్ టికెట్స్ అనేటువంటివి 1 week బిఫోర్ కానీ లేదా 4-5 days బిఫోర్ కానీ మాత్రమే మీకు మెన్షన్ చేస్తాడు. ఏం మెన్షన్ చేస్తాడు అని అంటే, మీది వైజాగ్ సిటీ వస్తే వైజాగ్ అని, లేదా విజయవాడ అని, లేదా లైక్ హైదరాబాద్ అని, ముంబై అని ఇలా మీకు మెన్షన్ చేస్తాడు. తర్వాత 48 hours నుంచి 72 hours బిఫోరు మీకు ఎగ్జామ్ సెంటర్స్ యొక్క అడ్రస్లు మెన్షన్ చేస్తూ మరొక సెకండ్ ఆల్ టికెట్ రిలీజ్ చేస్తాడు. లాస్ట్ టైం ఇన్సెట్కి ఇలానే టూ ఆల్ టికెట్స్ వచ్చాయి. ఫస్ట్ ఆల్ టికెట్స్లో ఎగ్జామ్ సెంటర్ లేకుండా ఆల్ టికెట్ నెంబరు అండ్ డేటు అగైన్ ఎక్కడైతే సిటీ ఉందో సిటీ మెన్షన్ చేశాడు. ఈసారి కూడా అలానే జరగడానికి ఛాన్సెస్ ఉంది. సో సెకండ్ టైం వచ్చినటువంటి హాల్ టికెట్, ఫస్ట్ టైం తీసుకెళ్ళిన హాల్ టికెట్ 2 స్లిప్పులు కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. అయితే లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో మొదటిసారి హాల్ టికెట్లో నేమ్స్ సర్నేమ్ పడకపోవడం, పూర్తిగా నేమ్ పడకపోవడం ఇలాంటి మిస్టేక్స్ జరిగాయి. అప్పుడు ఎవరైతే మెయిల్స్ చేశారో మెయిల్స్ చేసిన అందరికీ కూడా సెకండ్ టైం ఒరిజినల్గా ఎలా అయితే మనం అప్లై చేసామో అప్లై చేసిన విధంగానే వాడు పంపించాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్. అంటే ఆల్ టికెట్స్ అనేవి మోస్ట్లీ 72 hours బిఫోర్ వస్తాయి. అదే ఫైనల్ ఆల్ టికెట్ అవుతుంది. దానికన్నా ముందు ఎగ్జామ్ డేట్ కన్ఫర్మేషన్ చేస్తూ ఒక 5 to 7 days బిఫోర్ ఒక ఇండికేషన్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఎప్పుడు రావచ్చు అనేది. సెకండ్ వచ్చేటప్పటికి లాస్ట్ టైము డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చినప్పుడు 3 shifts వచ్చినప్పుడు ఎగ్జామ్ కొత్త సెంటర్స్లో కమ్యూనికేషన్ ఇష్యూ వల్ల లేదా నెట్వర్క్ ఇష్యూ వల్ల ఏమైంది అని అంటే, ఎగ్జామ్ సెంటర్స్ అనే దగ్గర కొంత డిలే అయింది. బయోమెట్రిక్ ఇష్యూ అనో ఇలాగా డిలే అయ్యి, సో నెక్స్ట్ షెడ్యూల్కి మధ్య గ్యాప్ తక్కువగా ఉండడం వల్ల డిలే అవ్వడము మరియు మరొక రోజుకి పోస్ట్ పోన్ అవ్వడము జరిగింది. అయితే ఈసారి అలాంటి మిస్టేక్స్ ఏమీ జరగకుండా ఉండడం కోసం 90% ఇలా ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్. అదేంట్రా అంటే, పెర్ డేకి 3 shifts కాకుండా 2 shifts ప్లాన్ చేసి మధ్యలో గ్యాప్ ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నారు అనేది మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే, ఏ రోజు ఎగ్జామ్ ఆ రోజే అవుతుంది. ఇఫ్ ఇన్ కేసు సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అయినప్పటికీ కూడా సెకండ్ ఎగ్జామ్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఈ విషయం వల్ల మోస్ట్లీ పెర్ డేకి 2 shifts ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఎవరికైనా సెంటర్స్ వేరు ప్లేసెస్లో పడవు 90%. ఒకవేళ పడినా వేరు పోస్టులకి వేరు సెంటర్స్ పడినా మీరు రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండేలానే వాళ్ళు అలర్ట్ చేస్తారు. ఇది ఎగ్జామ్ సెంటర్స్ మోస్ట్లీ 2 shifts ఉండొచ్చు. అయితే ఈ ఇన్సెంట్ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి మేము ఒక స్పెషల్ బ్యాచ్ రన్ చేస్తూ నేను ఎవ్రీ వీక్ లాస్ట్ 5 weeks నుంచి 5 మోడల్ పేపర్స్ కండక్ట్ చేసాం. రీసెంట్గా August 1st నుంచి ఒక మొబైల్ యాప్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ యాప్లో ఎవ్రీ వీక్ ఒక ఇన్సెట్కి రిలేటెడ్గా ఒక ఎగ్జామ్ పేపర్ని ఫ్రీగా అందరికీ అందించాం. ఇది కంప్లీట్ సొల్యూషన్తో ఉంటుంది. 1 time మాత్రమే అటెంప్ట్ చేసేలా చేసాం. ఈ ఎగ్జామ్ని 5 మోడల్ పేపర్స్ని కంప్లీట్ పీడిఎఫ్ని మరియు 5 పేపర్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ చేసుకునేలాగా మీరు ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు, లేదా సిస్టంలో చేసుకోవచ్చు. ఇలా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ చేసుకునేలాగా మ్యాక్సిమం ఈరోజు నైట్ 11 o'clock నుంచే అవైలబిలిటీలోకి వస్తుంది. సో మినిమం పేమెంట్తో అన్లిమిటెడ్ అటెంప్ట్స్ చేయాలన్నా, అగైన్ దీని అంతటినీ కూడా పీడిఎఫ్ రూపంలో చూడాలి అన్నా, సో ఇప్పటివరకు మేము అన్నీ కూడా ఫ్రీగానే కండక్ట్ చేసాం. ఈవెన్ దో రేపు సండే కూడా మోడల్ పేపర్ 6 ఫ్రీగానే కండక్ట్ చేస్తాం. సో
కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో మీరు మొబైల్ యాప్లో కనుక వెళితే ఫ్రీగా 70% కంటెంట్ ఫ్రీగానే ఉంటుంది. ఈ ఇన్సెట్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇందులో అర్థమెటిక్ ఉన్నాయి, రీజనింగ్ ఉన్నాయి. అర్థమెటిక్ అయితే మోర్ దాన్ 1500 to 2000 వరకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ప్రతి ఎగ్జాంపుల్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మొబైల్ యాప్లో ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంగ్లీష్ కంటెంట్తో సహా ఉంటుంది. ఈ బుక్స్ సపరేట్గా ఉంటాయి, అలానే ఆన్లైన్ ఎగ్జామ్స్ సపరేట్గా ఉంటాయి. ప్రస్తుతానికైతే ఫ్రీ కంటెంటే ఉంది, ఒకసారి చూడండి. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. మార్నింగ్ వీడియోలో నేను చెప్పాను. అదే ఏంట్రా అంటే 25 మార్క్స్ అర్థమెటిక్, 25 మార్క్స్ రీజనింగ్, 25 మార్క్స్ జీకే, 25 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది. 100 మార్క్స్కి ఉంటుంది, 90 minutes ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్ కోసం ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నారో సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, అలర్ట్గా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.